వీడియోలో మనం లీస్ట్ కాస్ట్ సెల్ మెథడ్, బ్యాలెన్స్డ్ ప్రాబ్లం అండ్ అన్బ్యాలెన్స్డ్ ప్రాబ్లం చూద్దాము. లీస్ట్ కాస్ట్ సెల్ మెథడ్ అంటే లీస్ట్ వాల్యూ నుంచి మొదలు పెట్టాలి. ఈ రోలో లీస్ట్ వాల్యూ ఏంటి? 1 కదా. డిమాండ్ అండ్ సప్లై కంపేర్ చేయండి. సప్లై తక్కువగా ఉంది కదా 300, సో దీనికి 300 అలోకేట్ చేయాలి. 1 300 పోతే 0, 350లోంచి 300 తీసేస్తే 50. ఇది 0 అయిపోయింది కాబట్టి రో ఇంకా క్యాన్సిల్ అయిపోతుంది, క్యాలిక్యులేట్ చేయలేము. తర్వాత లీస్ట్ వాల్యూ ఏంటి? 2. సో 2 ఒక్క డిమాండ్ అండ్ సప్లై రెండింటిని కంపేర్ చేసి ఏది చిన్నగా ఉందో అది అలోకేట్ చేయాలి. డిమాండ్ తక్కువగా ఉంది కాబట్టి 250 అలోకేట్ చేస్తాం. 250 తీస్తే 0, 400లోంచి 250 తీసేస్తే 150. సో ఇంక ఇది 0 అయిపోయింది కాబట్టి ఈ కాలం ఇంకా మనం క్యాలిక్యులేట్ చేయడానికి ఉండదు. నెక్స్ట్ చిన్న వాల్యూ ఏది? 3 కాబట్టి ఈ రెండు 3లు ఉన్నాయి కాబట్టి మనం ఏదో ఒకటి దాన్ని తీసుకోవచ్చు. నేను దీన్ని తీసుకుంటున్నాను. కంపేర్ చేయండి 400 ఆర్ 500. సారీ అండి, ఇక్కడ 2 ఉంది కాబట్టి ఫస్ట్ 2 చూసిన తర్వాత 3లోకి వెళ్దాము. కంపేర్ చేద్దాం డిమాండ్ వాల్యూ అండ్ సప్లై వాల్యూ. డిమాండ్ వాల్యూ తక్కువగా ఉంది కాబట్టి 200 అలోకేట్ చేస్తాము. 200 పోతే 0. ఇంకా ఈ కాలం మనం క్యాలిక్యులేట్ చేయలేము. 500లోంచి 200 తీసేస్తే 300. నెక్స్ట్ లీస్ట్ వాల్యూ 2 3s ఉన్నాయి కాబట్టి మనం ఈ 3 తీసుకుందాము. 300 అలోకేట్ చేసి, ఎందుకంటే 300లో 400 రెండు కంపేర్ చేస్తే 300 లీస్ట్ వాల్యూ కాబట్టి 300 తీసేస్తే 0. ఇంకా ఇక్కడ 100 ఉంటుంది. ఇంకా ఈ రోను మనం క్యాలిక్యులేట్ చేయడానికి లేదు. నెక్స్ట్ లీస్ట్ వాల్యూ ఏది? 5 కాబట్టి ఒకసారి చూడండి ఏది లీస్ట్ వాల్యూయో. 5 లీస్ట్ వాల్యూ కాబట్టి డిమాండ్ వాల్యూ అండ్ సప్లై వాల్యూ రెండు కంపేర్ చేస్తే డిమాండ్ వాల్యూ తక్కువగా ఉంది కాబట్టి 100 అలోకేట్ చేస్తాము. ఇది 0. ఇంకా ఈ కాలం మనం క్యాలిక్యులేట్ చేయలేము. ఇంకా 50 మిగిలింది. ఇప్పుడు నేను ముందు వీడియోలో చెప్పాను కదా, డిమాండ్ ఈక్వల్ టు సప్లై అంటే డిమాండ్ వాల్యూ సప్లై వాల్యూ చివరికి వచ్చేసరికి ఈక్వల్గా ఉండాలి. చూడండి ఇక్కడ 6కి వచ్చి ఈ డిమాండ్ వాల్యూ 50 అండ్ ఈ 50 రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఇది బ్యాలెన్స్డ్ ప్రాబ్లం. ఈ రెండు కొట్టేసి ఇక్కడ 50ని అలోకేట్ చేయండి. నెక్స్ట్ స్టెప్ 300 into 1 plus 250 into 2 plus 50 into 6 plus 100 into 5 plus 300 into 3 plus 200 into 2 equal to 2900. బ్యాలెన్స్డ్ ప్రాబ్లం అయిపోయిందండి. ఇప్పుడు మనం అన్బ్యాలెన్స్డ్ ప్రాబ్లం చూసుకుందాం. ఫస్ట్ ప్రాబ్లం చేసేటప్పుడు సప్లై వాల్యూ డిమాండ్ వాల్యూ రెండు ఈక్వల్గా ఉన్నాయా లేదా చూడాలి. సప్లై వాల్యూ ఎంత ఉంది? సప్లై వాల్యూ టోటల్ చేస్తే 117 ఉంది. డిమాండ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే 95 ఉంది. రెండిట్లకి డిఫరెన్స్ ఎంత? 22. సో మనం ఈ రెండిటిని ఈక్వల్ చేయడానికి ఒక కాలంని మనం యాడ్ చేసుకోవాలి. ఒక డమ్మీ కాలంని యాడ్ చేసుకోవాలి. ఏం లేదు, వాల్యూస్ని 0 పెట్టడం మాత్రమే. దీనికి డిమాండ్ని 22 కింద అలోకేట్ చేయాలి. ఇప్పుడు మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడమే. బ్యాలెన్స్డ్ ప్రాబ్లంలో ఎలా అయితే చేసామో ఇందులో కూడా లీస్ట్ వాల్యూ నుంచి స్టార్ట్ చేయాలి. ఫస్ట్ లీస్ట్ వాల్యూ ఏంటి? ఫస్ట్ రోలో 0 కాబట్టి ఇక్కడ నుంచి చేద్దాము. సప్లై డిమాండ్ రెండు చూస్తే సప్లై చిన్నది కాబట్టి 15 అలోకేట్ చేస్తాము. 15 పోతే 0. ఇంకప్పుడు ఈ రోని మనం క్యాలిక్యులేట్ చేయం కాబట్టి దీన్ని క్యాన్సిల్ చేసుకుంటాము. తర్వాత నెక్స్ట్ లీస్ట్ వాల్యూ ఏంటి? 22లోంచి 15 తీసేస్తే 7. నెక్స్ట్ లీస్ట్ వాల్యూ మళ్ళీ 0 కాబట్టి డిమాండ్ వాల్యూ అండ్ సప్లై వాల్యూ రెండిట్లో ఇచ్చినది డిమాండ్ వాల్యూ కాబట్టి 7 ఇక్కడ వేసుకుంటాము. 25లోంచి 7 తీసేస్తే 18. ఇది 0 కాబట్టి మనం ఇంకా ఈ కాలంని క్యాలిక్యులేట్ చేయము. నెక్స్ట్ లీస్ట్ వాల్యూ ఏదో చూడాలి. 2 కాబట్టి డిమాండ్ వాల్యూ చిన్నది కాబట్టి డిమాండ్ వాల్యూని అలోకేట్ చేద్దాం. ఇది 0 కాబట్టి ఇది క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ 42లోంచి 20 తీస్తే 22. నెక్స్ట్ లీస్ట్ వాల్యూ ఏంటి? 3. సో 3కి అలోకేట్ చేద్దాం.
18 అంటే సప్లై తక్కువ కాబట్టి 18 అలొకేట్ చేసాము. 13లోంచి 18 తీస్తే 12. సో 18 పోయింది కాబట్టి ఇంకా ఈ రో మనం క్యాలిక్యులేట్ చేయము. నెక్స్ట్ లీస్ట్ వాల్యూ ఏదో చూద్దాము. 4 కాబట్టి 12. డిమాండ్ వాల్యూ తక్కువగా ఉంది కాబట్టి డిమాండ్ వాల్యూ అలొకేట్ చేస్తాము. ఇది 0. నెక్స్ట్ 12 తీసేస్తే ఇంకా 10 ఉంటుంది. నెక్స్ట్ లీస్ట్ వాల్యూ ఏదో చూద్దాం. 4. 10 అలొకేట్ చేద్దాం. డిమాండ్ వాల్యూ తక్కువ కాబట్టి 35లోంచి 10 తీస్తే 25. నెక్స్ట్ లీస్ట్ వాల్యూ ఏది చూడాలి. 5. 10 డిమాండ్ వాల్యూ తక్కువ ఉంది కదా, సో 10 తీసేస్తే 0. ఇంక ఈ రౌండ్ మనం క్యాలిక్యులేట్ చేయం. 20లోంచి 10 తీసేస్తే ఇంకా 10 ఉంటుంది. ఇందులో లీస్ట్ వాల్యూ ఏది 9. సో 9కి 10 అలొకేట్ చేస్తాము. ఇది 0. ఈ రో క్యాన్సిల్ అయిపోద్ది. ఇంకా ఇప్పుడు 25లోంచి 10 తీసేస్తే 15 మిగిలింది. నెక్స్ట్ ఇంకా ఒక్క సెల్ మిగిలింది. ఇక్కడ 15, ఇక్కడ 15. ఇది ఆల్రెడీ ముందు వేస్తాం కదా. 15 నేను చెప్పాను కదండి, చివరి వేసే సెల్లో ఈక్వల్గా అమౌంట్ ఉండాలి. 15. ఈ 10కి మనం 15 అలొకేట్ చేద్దాము. నెక్స్ట్ స్టెప్ 15 into 0 plus 18 into 3 plus 7 into 0 plus 12 into 4 plus 20 into 2 plus 10 into 5 plus 15 into 10 plus 10 into 4 plus 10 into 9 equal to 472.